అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాలమూరు రైతుల శాపంగా మారని చెప్పుకోవచ్చు. ఏదైతే అకాల వర్షం గత 15 రోజులకెళ్ళి కూడా జిల్లాలో కూడా అకాల వర్షం కురవడంతో చేను మీనున్న పంటగా పూర్తిగా రాలిపోవడం జరిగింది వరి పంట. ఈ నేపథ్యంలో కూడా 6 కాలం కష్టపడి పండించిన పంటని తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో విక్రయించాలని రైతుల ఆలోచనతో ఈరోజు తీసుకొచ్చినాయి. ఈరోజు మధ్యాహ్నం ఏదైతే అకాల వర్షం ఏదైతే మహబూబ్నగర్ పట్టణంలో కురవడంతో మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో కూడా వరి కొనుగోలు జరుగుతున్న నేపథ్యంలో ఒకేసారిగా మోస్తరు వర్షం కురవడంతో దీంతో మార్కెట్ యార్డ్లో కూడా మనం చూస్తున్నాం, విజువల్లో చూస్తున్నాం, పూర్తిగా వరి ధాన్యం కూడా తడిసి ముద్దాయని తెలుస్తుంది. అయితే ధాన్యం తీసుకొచ్చిన రైతులు కూడా అయితే నీటిలో కూడా తడిసి ముద్దైన పరిస్థితి, నీటితో తీసి కుప్పలు కట్టిన పరిస్థితి కనిపిస్తుందో మనం విజువల్ క్లియర్గా చూస్తాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుందని చెప్పుకొస్తున్నప్పుడు కూడా అయితే యాసంగి పంటకు సంబంధించింది కూడా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి కూడా వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కూడా ఈ గత వారం రోజుల నుంచి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా అకాల వర్షాలు కూడా రైతుల శాపంగా మారని చెప్పుకోవచ్చు. ఏదైతే చేతికి వచ్చిన పంటని అమ్ముకోవడానికి వచ్చినా కూడా మార్కెట్ యార్డ్లో కూడా అకాల వర్షం, మోస్తరు వర్షం కురవడంతో కూడా పూర్తిగా తడిసి ముద్దాయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశం పైన కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడుగుదాం. ఏ ఊరికి వచ్చారు, ఎన్ని క్వింటాలు తీసుకొచ్చారు అనే అంశాలపైన వారిని అడుగుదాం. ఎన్ని ఎకరాలు వేసిన పంట? 3 ఎకరాలు వేసిన. ఎట్లా అయింది, ఏం జరిగింది? వారం కింద ఓనగాన్లు పడి సగం పోయింది. తెచ్చినవి వాన ఇట్లా కొట్టి దీంట్లో కూడా సగం ఖరాబ్ అయింది, పోయినాయి. ఎన్ని ఎకరాలు వేసిన పంట? 3 ఎకరాలు. 3 ఎకరాలు తీసుకొచ్చి ఇప్పుడు ఎంత వచ్చిన పంట ఏం చెప్పారు? 60 అంచు వచ్చింది. ఈరోజు ఏం జరిగింది అసలు? వాన ఒకటి మొత్తం కొడుకపోయినాయి. కనబడుతుంది కదా సార్, చూసేదేముంది, నేను చెప్పేదేముంది, మీకు కత్తి చూస్తున్నారు కదా. మన 3 ఎకరాలకి ఎంత పంట లాగోడు పెట్టినావు, ఎట్లా? మినిమం 60,000 అంట సార్. 60,000 అంటే పెట్టుబడి. 60,000 ఎకరాకి 20 లెక్కన 60,000 అంటే. మరి ఇప్పుడు ఎంత చెప్తున్నారు? ఇది తడిచింది కదా, మళ్ళీ ఏం చెప్తున్నారు? మార్కెట్ టెండర్ అయిందా? టెండర్ రాలే సార్. విదితమయ్యేవరకు వర్షం వచ్చింది, ఎండ లేదు, ఎండ పెట్టుకొని అమ్ముకుందాం అన్నట్లు ఎండ పోసినాం సార్. వర్షం చూస్తుంటారు కదా మీరు, కనబడతలేదా? 60 సంచి తీసుకొచ్చినావా? 60 సంచి. అది ట్రాలీలో పోసుకున్నాం, అందాదా 60 సంచి అనుకో. 3 ట్రాలీలు. ఓనగాని వాడు 3 ఎకరాలు వేసేటి వరి వేసి ఇడికి ఓనగాని వాడి సగం పోయినవి, సగం పోతే మళ్ళీ గంజికి చేస్తే కూడా మళ్ళీ నాశనమై మొత్తం పోయినవి. మమ్మల్ని ఎవరు వచ్చి ఆదుకుంటలేరు సార్. ఏం చేయాలి అమ్మా, బతికేట్లా చేయాలి, వీడికే నాశనం అని అంటే మళ్ళీ ఇలా వాడి మళ్ళీ మొత్తం నాశనమైనవి సార్. ఎవరైనా ఆదుకుంటే మాకు మంచిగానే ఉంటుంది, ఎవరన్నా దాతరం వచ్చి సార్. ప్రభుత్వం ఎవరు వస్తున్నారు సార్, ఎవరైనా వచ్చేటే బాగుండు కొనుక్కోనికి. అట్లా కూడా ఇంతవరకు కూడా ఎవరు రాలేదు సార్. మళ్ళీ ఏంది పరిస్థితి, మా పరిస్థితి ఇట్లా అయితే ఎట్లా బతకాలి, ఏం చేయాలో చెప్పు. వరి పెట్టుకుంటే ఇట్లా శనగలు వేసుకుంటే ధరలు లేకపో, వరి పెట్టుకుంటే అంటే వరి కూడా ఈ నాశనం అయిపోతే ఎవడైతే మాకు ఎవరైనా దాతలు వచ్చి మనం ఆదుకుంటే బాగుంది సార్. 3 ఎకరాలు వేసి సార్, 3 ఎకరాలు వేసి ఇడికి మొత్తం నాశనం అయిపోయినాయి. వనక నాశనం అయిపోతే మళ్ళీ ఇడికి చేస్తే కూడా గంజిలో కూడా మళ్ళీ మరి దాని పరిస్థితి ఎవరు ఏం చేస్తారు, ఎవరు దాతలు వచ్చి ఆదుకుంటే బాగుంది సార్. మళ్ళీ ఒక్కరి కవర్ అలా చేయలే, ఏం చేయలేదు సార్. మా కవర్ ఇవ్వపోయి ఏమి ఇవ్వపోయి గంజికి చేస్తే కూడా సావుకారు చేస్తే ఏం చేస్తారు, సావుకారు కూడా కావలేదంటే కప్పుగారు ఏం చేస్తాం సార్. పరిస్థితి ఇట్లా ఉంది. మా మీద కూడా అయితే వరి ధాన్యాన్ని పండించిన రైతు కూడా తీసుకువచ్చిన నేపథ్యంలో ఈసారి అయితే ఈరోజు అకాల వర్షం కురవడంతో కూడా తీసుకొచ్చిన దాదాపు 60 సంచి బస్తాలు కూడా వర్షానికి తడిచి ముద్దాయని చెప్తున్నాను. ముఖ్యంగా 60,000 రూపాయలు నేను లాగోడు పెట్టుకున్నా కూడా ఇప్పుడు 60,000 రూపాయలు కూడా లాగోడు రావట్లేదని కూడా రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకెళ్ళి వరి కొనుగోలు కేంద్రాలు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కూడా ఐకేపీ మహిళా సామూహిక సంఘాల ద్వారా మేము కొనుగోలు చేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో డైరెక్ట్ మార్కెట్ యార్డ్లో తీసుకొచ్చినా కానీ ఇక్కడ కనీస వసతులు లేవు. అయితే అకాల వర్షం కురుస్తున్న నేపథ్యంలో వాళ్ళకి కావాల్సిన తాటపత్రులు కావచ్చు, కవర్లు కానీ ఇస్తే వాళ్ళకు మేలు జరిగే పరిస్థితి వచ్చేది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా కవర్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి రైతులు కూడా కోరుతున్నది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇలాంటి ఈ అకాల వర్షాలకు కూడా రైతులకు కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.